అబద్ధాలు ఆడే వాళ్ళతో, దొంగతనం చేసే వాళ్ళతో, లోక సంబంధమైన వ్యర్థమైన కార్యక్రమాలు చేసే వాళ్ళతో సావాసం చేయని చెప్పాడు. మనం భక్తి ఎలాగెళ్ళిపోతుంది ఆలోచిస్తున్నావా? నీ సావాసం ఎలాగెళ్ళిపోతుంది ఆలోచిస్తున్నావా? విశ్వాసం సావాసం మానేస్తున్నాం, ప్రార్థన పనులు సావాసం మానేస్తున్నాం, లేదంటే సంఘ కార్యక్రమంతో ఉండే సావాసం మానేస్తున్నాం. అది దేవునికి ఇష్టం భక్తి. యేసు ప్రభు గారే 12 మంది శిష్యుల్ని పరిచర్య పంపించినప్పుడు ఇద్దరిద్దరు పంపించాడు, ఒక్కడే పంపించలేదు. సేవకు వచ్చినప్పుడు కూడా ఏం చెప్తా తెలుసా? సేవకులకి ఎవరే బాబు నువ్వు పెళ్లి చేసుకో, అప్పుడు మందినికి సేవ చేయంటారు. తెలుసా విషయం మీకు? నన్స్ అని డెడికేషన్ తీసుకున్నారు, వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఒక ప్రతిష్టతలోకి వెళ్ళిపోతారు. అక్కడంటే మందిలో ఉంటారు, వారు బయటకు ఎక్కువ రారు, వారు వేరు. కానీ సహవాసంలో ఉండాలి. ఏ దేవుడే పెట్టాడు భార్యాభర్త సహవాసం, దేవుడే పెట్టాడు సంఘ సహవాసం, దేవుడే పెట్టాడు విశ్వాస సహవాసం, దేవుడే పెట్టాడు ప్రార్థన కొడుకులు, దేవుడే పెట్టాడు భక్తి ప్రార్థనలో స్త్రీల కొడుకులు. స్త్రీలు కలిసి ప్రార్థన చేస్తున్నారా? నేను ఒక్కనే చేసుకుంటున్నాను ఇంట్లో. ఎక్కడ చేసుకుంటావు అక్కడ చేసుకో, వ్యక్తిగత ప్రార్థన అది. మరి సంఘ ప్రార్థన ఎవరు చేస్తాడో, సహవాస ప్రార్థన ఎవరు చేస్తాడో? దేవుని మహిమ కలుగును గాక. నేను ఒక్కనే ప్రార్థన చేసిన సరిపోద్ది, అది వ్యక్తిగత ప్రార్థన. అది దేవునికి నాకు ఉన్న సంభాషణ. మనం మిమ్మల్ని నడిపించడం కొరకు, మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడం కొరకు ఎన్ని ఉంటాయి. గుడ్డితనంలాగా ఒక్కదాని వైపు చూడకండి, గుడ్డితనంలాగా ఒకవైపు ఆలోచించకండి. దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మాకు అన్నీ తెలుసు పాస్టర్ గారు, మీరు మాకు చెప్పేంత వారు కాదు, చెప్పినా వినము, ఇలాగే ఉంటాం అనుకుంటారా? ఉండండి, కానీ ఒక దినాన దాని నష్టం మీరు అనుభవిస్తారు. అంతవరకు రాకూడదని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. క్రీస్తుని పోలు నడుచుకోవాలి మనము. యేసు ప్రభు గారు అక్కడ విడిచిపెట్టలేదు శిష్యుల్ని. అంతవరకు ఎందుకండి? సిలువలో మరణిస్తున్నప్పుడు కూడా ఏమంటున్నాడు దేవుడు? తండ్రితో అంటున్నాడు, అయ్యా ఎందుకయ్యా నన్ను విడిచిపెట్టేశావు, ఎందుకయ్యా నా చెయ్యి విడిచిపెట్టేశావు అంటే. చూడండి ఎట్లాంటి సావాసంలో ఉండు దేవుడు. మనం మాత్రం ఒక్కరే చేసుకుందాం, ఒక్కళ్ళే ఉంటాం, ఒక్కళ్ళమే. ఏటి ఒక్కలే? ఎక్కడ ఉండగలరు? ఒక్కలే. ఏం తెలుసా? ఒక్కరే ఉన్నప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళింది అపవాది, ఒక్కరే ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళింది అపవాది. ఎవరి యొద్దకి? అవ్వం దగ్గరికి. ఒక్కరిగా ఉన్నప్పుడే సంసోను యొద్దకు వచ్చింది అపవాది. అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించకండి. ఒంటరిగా ఉంటే భ్రమలోకి వెళ్ళిపోతారు, ఒంటరిగా ఉంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. దేవుని స్తోత్రం. ఈరోజు మొట్టమొదటిగా క్రీస్తుని పోలి నడుచుకోవాలి. రెండోదిగా లోక జ్ఞానం కోసం వేగిర పడితే అది దేవునికి వెర్రితనం. దేవునికి మహిమ కలుగును గాక.